నమస్తే అండి, నేను రజాక్. ఈరోజు షర్మిలా గారు తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. సూపర్ 6 హామీలు సూపర్ ఫ్లాప్ అండి. నిజంగా సూపర్ 6 హామీలు సూపర్ ఫ్లాప్ అయ్యాయా? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం లేదా? సూపర్ 6 లో భాగంగా వాళ్ళు మాట్లాడినటువంటి ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో ఆ వాగ్దానాలు ఈ రోజున పూర్తి స్థాయిలో ఇవ్వట్లేదంటే నేను లెక్కలతో సహా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. మీ అందరికీ తెలుసు, వచ్చిన మొదటి రోజే చెప్పినారు పెన్షన్ ని 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు రౌండ్ ఫిగర్ చేసి వేస్తామని. అనుకున్నట్టుగా వేస్తున్నారా లేదా ఆ విషయం షర్మిలా గారికి తెలుసా లేదు? నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ పెన్షన్ డబ్బులతో పాటు ప్రతి నెల 4000 రూపాయలతో పాటు అంతకుముందు ఒక మాట కూడా చెప్పినారు. ఆ మాట ఏంటంటే ఎలక్షన్స్ కి ముందు ఎలక్షన్ కోడ్ పడిన దగ్గర నుంచి కూడా ఒక 3000 4000 కలిపి ఇచ్చేస్తామని చెప్పేసి అవి ఇచ్చినారా లేదా? ఇచ్చినారు. సో సూపర్ 6 లో భాగంగా అమలు చేసినటువంటి హామీలు ఇదొకటి అనమాట. పెన్షన్ పెంచుతామని అధికారంలోకి రాగానే పెంచి చూపించిన నెంబర్ 1. నెంబర్ 2, తల్లికి వందనం మాట ఇచ్చారు. తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తామని వేసినారా లేదా? వెళ్ళి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అడగండి, మీ పిల్లలకి డబ్బులు పడ్డాయా, మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా లేదో. వాళ్ళు చెప్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి, దాదాపు 4-5 పిల్లలు ఉన్న ఆ అకౌంట్లో కూడా వేసినారన్నమాట. నెంబర్ 3, గ్యాస్ సిలిండర్. ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు కదా, సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తున్నారు. ఇంటింటికి వెళ్ళి అడగండి గ్యాస్ సిలిండర్ మీకు వస్తున్నాయా లేదా అని వాళ్ళు చెప్తారు. నెక్స్ట్, ఫ్రీ బస్ నిన్నటి నుంచి అమలు అనమాట. ఆగస్టు 15 సాయంత్రం 4 గంటల నుంచి 0 టికెట్లు కొట్టడం స్టార్ట్ చేస్తున్నారు మహిళలు. సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి రైతు బంధు, అన్నదాత సుఖీభావ అని ఒక పేరు పెట్టారు దీనికి. రైతుల అకౌంట్లలో ప్రతి సంవత్సరం పంటకు గాను డబ్బులు పడుతున్నాయా లేదా, లేదంటే వాళ్ళకి రుణమాఫీ జరుగుతుందా లేదా ఒకసారి రైతుల దగ్గరికి వెళ్ళి అడగండి. స్వయాన మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఏకంగా ఒక పొలం గట్టి మీద కూర్చొని అన్నదాత సుఖీభావ డబ్బులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. నేను చెప్తున్నాను, పెన్షన్ ఇచ్చినారు, తల్లికి వందనం ఇచ్చినారు, గ్యాస్ సిలిండర్లు ఇచ్చినారు, ఫ్రీ బస్ ఇచ్చినారు, రైతు బంధు ఇవ్వడం అయితే జరుగుతుంది, అన్నదాత సుఖీభావ ఇవ్వడం అయితే జరిగింది. 5 అమలు చేసేసినారు. ఇంకా అమలు చేయాల్సింది ఏంటంటే ఏదైతే మహిళలు ఉంటారో వాళ్ళకి 1500 రూపాయలు ఇవ్వడం అని, లేదంటే కనుక ఎవరైతే నిరుద్యోగ భృతుందో ఇది వేస్తామని చెప్పేసి చెప్పినారు. వెయిట్ అండ్ సీ, చేస్తారో లేదు చూద్దాం. నేను చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటని అమలు చేసినారు లేదా? ఇప్పటికి అమలు చేసేసినారు. వచ్చిన సంవత్సర కాలంలోనే 5 అమలు చేసేసినారు. మరి షర్మిలా గారి తెలుసుకోవాలి, అదేవిధంగా విమర్శలు చేసే వాళ్ళు తెలుసుకోవాలి. ఒక పక్క సంక్షేమం, ఇంకో పక్క డెవలప్మెంట్, ఏకకాలంలో 2 గుర్రాల మీద సవారీ చేస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు ముక్త కంఠంతో మాట్లాడడం అయితే జరుగుతుంది.